గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుత రాజకీయాల మీద అనాసక్తంగా ఉన్నారా? అయినప్పటికీ ఆయన్ని రాజకీయాల్లోకి బలవంతంగా లాగేందుకు ఇప్పుడు వైకాపా నేతలు ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే వల్లభనేని వంశీ రాజకీయాల్లో యాక్టివ్గా మారబోతున్నారని వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారా? ఆ ప్రచారం ఇప్పుడు వల్లభనేని వంశీకి తలనొప్పిగా మారిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ప్రస్తుత రాజకీయాల మీద గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత అయినటువంటి వల్లభనేని వంశీ అనాసక్తంగా ఉన్నారని, అయినప్పటికీ ఆయన్ను బలవంతంగా రాజకీయాల్లో యాక్టివ్గా చేసేందుకు వైకాపా నేతలు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఆయన యాక్టివ్గా ఉన్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారని, ఇప్పుడు ఆ ప్రచారం వల్లభనేని వంశీకి తలనొప్పిగా మారింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే నిన్న వెళ్ళి కలిశారు వల్లభనేని వంశీ ఎవరు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తోంది. మీకు తెలుసు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అసలు ఈ పార్టీలో చేరినప్పుడు ఫస్ట్ కొడాలి నాని చేరి తర్వాత వల్లభనేని వంశీని కూడా ఇందులోకి లాగి, ఎందుకంటే ఇద్దరు సినిమా నిర్మాతలుగానో లేకపోతే సినిమాల కొండల్లో ఏదో సమ్ బిజినెస్ చేశారు, వాళ్ళిద్దరు వ్యాపార సంబంధం ఉంది వాళ్ళిద్దరికి. ఆ నేపథ్యంలో ఇతను ఇందులోకి చేర్చాక వల్లభనేని వంశీ కొడాలి నాని ఏ రకంగా వాళ్ళు తిట్టడానికి అలవాటు పడ్డారు, ఒక అసెంబ్లీలో వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు, ముఖ్యంగా వల్లభనేని వంశీ. అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అంటే ఒక మంచిగా ఉండే వ్యక్తులు వైసీపీలోకి వచ్చాక ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేది మనకి ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు. అటువంటి వల్లభనేని వంశీ బాగా తిట్టడంలో ఆరితేరిన వల్లభనేని వంశీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వై నాట్ 175 అంటూ మళ్ళా 30 ఏళ్ళు మనమే అని చెప్పడంతో వీళ్ళందరూ రెచ్చిపోయారు. అదంతా మనం చూసాం కళ్ళతోటి. సో అయితే ప్రజలు తెలివితేటలు సరిగ్గా పనిచేశాయి కాబట్టి వాళ్ళు వాస్తవాలు అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టారు. ఆ పెట్టడంలో చాలామంది ఓడిపోయారు. ఎవరు? ముఖ్యంగా వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఈవెన్ రోజా కావచ్చు. అంటే నోరు పుచ్చుకుని బతికిన వాళ్ళందరూ ఓడిపోయారు. బూతులు మాట్లాడిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఓడిపోయారు. అంటే ప్రజలు ఇలాంటి వాళ్ళని తిరస్కరిస్తారు, ప్రజలు ఇలాంటి వాళ్ళని కోరుకోవట్లేదు అనేది అర్థమైంది. అయితే వల్లభనేని వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారో మనం చూసాము. వల్లభనేని వంశీ భార్యతోటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, పరామర్శలు చేయటం అవన్నీ మనకు తెలుసు. వల్లభనేని వంశీలో ఇప్పుడు ఇంకొక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. చాలా అందగాడు అని చెప్పిన వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇచ్చాక ఏ రకంగా తయారయ్యాడు, జుట్టుకు రంగేసుకోవడం మానేశాడు. అతనిలో ఉండే ఆ ముసలి రూపం మొత్తం బయటకు వచ్చి, అంటే వల్లభనేని వంశీ ఊహించనిది లైఫ్లో జరిగింది. అంటే అతను తెలియకుండా పశ్చాత్తాపడుతున్నాడా తను చేసిన తప్పులకి? అంటే ఎలా ఉండాల్సిన జీవితం ఎలా అయిపోయింది, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను అనేది అతను అంటే పైకి చెప్పకపోవచ్చు కానీ మనసులో మదన పడుతున్నాడా అనేది ఇప్పుడు ప్రజల్లో ఉండే సందేహం. ఎందుకంటే ఒక మనిషి అంత కుంగిపోయాడు అంటే ఖచ్చితంగా అది తను చేసిన తప్పులకే కుంగిపోతాడు. అంటే ఇప్పుడు రియలైజేషన్ వచ్చి కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు వల్లభనేని వంశీని చూస్తే ఏంటి ఇంత ఒక 6 నెలల కాలంలో ఒక మనిషి ఇలా అయిపోతాడా అని అనుకుంటాం మనం. అంటే ఇప్పుడు అతనికి అర్థమైంది నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, తర్వాత వ్యక్తిగతంగా కూడా అతను చాలా నష్టపోయాడు ఒక రకంగా. అంటే అతను చేసిన తప్పిదాలకి వాళ్ళ కుటుంబం మొత్తం కష్టపడుతుంది ఒక రకంగా. డబ్బు వేరు, మీకు డబ్బు ఉన్నా కూడా పలుకుబడి వేరు, మీకు పరువు వేరు, ఇవన్నీ వేరు కదా. సో ఇవాళ అవన్నీ పోయాయి. అందుకని మొన్న గూడూరు వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండడం అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఉన్నాడా అతను అన్యమనస్కంగా అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు నాకు ఫ్యూచర్ లేనప్పుడు నేను ఇంక యాక్టివ్గా ఉండి ఏంటి ప్రయోజనం? నిన్న జగన్మోహన్ రెడ్డి కొంచెం మెత్తగా చీవాట్లు పెట్టాడు వల్లభనేని వంశీకి, కొడాలి నానికి అంటున్నారు. మీరు యాక్టివ్గా ఉండండి, పార్టీ ఇప్పటికే మూతబడిపోతోంది, పార్టీ పని అయిపోయింది అంటున్నారు, మీరు యాక్టివ్గా లేకపోతే ఎట్లాగా అనే తిట్టాడు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే మీకు చేత కాకపోతే తప్పుకోండి అన్నారని కూడా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో
ఇప్పుడు వల్లభనేని వంశీ మీరు అన్నట్టుగా అనాసక్తంగా ఉన్నాడు రాజకీయాల్లో. అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రజలు ఎలాగా ఆయన గుర్తించరు ఇంకా. అంటే వల్లభనేని వంశీని ఇప్పుడు వైకాపా నేతలు కానీ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ బలవంతంగా రాజకీయాల్లోకి లాగుతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన అన్న వాళ్ళు లేరండి. నిన్న యాక్చువల్గా విజయలక్ష్మి గారిని కలిశాడు అతను. ఫస్ట్ షెడ్యూల్లో లేదు. మొన్న వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో విజయలక్ష్మి గారిని అంటే తల్లిని కలవడం లేదు. నిన్న మార్నింగ్ సాక్షి వాళ్ళ న్యూస్లో వాళ్ళు ఆయన షెడ్యూల్ ఇస్తూ తల్లిని కలుస్తారు లోటస్ పాండ్లో అన్నారు. తల్లిని కలిశాట. తల్లి కూడా అతనికి ఇష్టమైన రాగి సంకటి ఇంకేదో నాన్ వెజ్ కూర కూడా చేయించారట. చేయిస్తే తల్లికి చెప్పాట, వార్నింగ్ ఇచ్చి వెళ్ళాట. చెల్లిని జాగ్రత్తగా ఉండమని, చెల్లి పద్ధతి బాగలేదు, ఇలా కాదు అంటూ ఏంటో చెప్పాడు అని ఒక వార్త వచ్చింది. సో ఆవిడ వినిపించుకోకపోవడంతో ఆ కోపంలో తినకుండా వెళ్ళిపోయాడు అనే ఒక వార్త కూడా వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే 2029 ఎన్నికలకి తల్లిని మళ్ళీ ఒక పావులా వాడుకుందాము అనుకుంటే రప్పరప్ప 2.0 జగనే ముఖ్యమంత్రి అనేదానికి ఇవాళ తల్లి అంగీకారం తెలపలేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే, చెల్లికి వార్నింగ్ ఇచ్చినా చెల్లి పట్టించుకోదు అనేది అర్థమైంది. సునీత నిన్న చూశాడు, పలకరించకుండా వచ్చేసాడు. అంటే నిజంగా తెలివైన వాడైతే, నిజంగా రాజకీయాల్లో కొనసాగాల్సిన వాడు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సునీతను పలకరించి ఉండేవాడు. రాజకీయాలు పక్కకు పెట్టేసి ఎలా ఉన్నావమ్మా ఒక్క మాట, మీకు దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కానీ అంత తెలివితేటలు లేవు జగన్మోహన్ రెడ్డికి. అందుకని నిన్న పలకరించలా. సో ఈ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. ఇవన్నీ ఊహించే ముందే సో వల్లభనేని వంశీకి క్లాస్ పీకుంటాడు. కొడాలి నానికి కూడా మరి డైరెక్ట్గా పీకాడా ఇండైరెక్ట్గానో మనకు తెలియదు. సో వల్లభనేని వంశీ ఎటు తేల్చుకోలేక వచ్చేసాడు అని తెలుస్తోంది. ఇంతకీ వల్లభనేని వంశీ ఇప్పుడు రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్గా మారబోతున్నాడా లేదంటే ఇన్యాక్టివ్గా ఉండబోతున్నాడా అంటే? యాక్టివ్గా మారి ఏం చేస్తాడు చెప్పండి మీరు? యాక్టివ్గా మారి ఎవరు వింటారు మీ మాట? ప్రజలు ఏమైనా వింటారా? ప్రజల్లోకి వెళ్ళగలడా? ఆయన అంటాడు వీళ్ళు అంటే మీకు ఇక్కడ ఇందులో అంతర్గతంగా ఉండే విషయం ఏంటంటే నువ్వు ఎలాగా పనికిరావు, రాజకీయాలకు దూరంగా ఉండు, రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్తున్నాడు పార్టీకి జగన్మోహన్ రెడ్డి. మీరు తీసుకోవాల్సింది అది. ఒక వల్లభనేని వంశీకైనా ఒక కొడాలి నానికైనా యూజ్ అండ్ త్రో. కాబట్టి మీరు వెళ్ళిపోండి మర్యాదగా రాజకీయాల్లోంచి. మీరు ఎలాగా ఇన్యాక్టివ్గా ఉన్నారు, మీరు మళ్ళీ తెర ముందుకు వచ్చినా ప్రజలు మిమ్మల్ని గుర్తించరు అని చెప్పకనే చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.